నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సమయస్ఫూర్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పాలిస్తున్న రోజుల్లో జరిగిన ఒక స్వారస్యమైన ఉదంతం ఇది. ఒకరోజు రాయలవారి ఆస్థానానికి విజయనగరం వెలుపల నుంచి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. ఆయన పేరు విద్యాసాగరుడు. తాను ఎన్నో శాస్త్రాల్లో ప్రవీణుడనని, ఎందరో పండితులను ఓడించానని చెప్తూ, మీ ఆస్థానంలోని అష్టదిగ్గజ పండితుల్లో ఎవరైనా నాతో వాదించి గెలవగలరా? లేకపోతే మీ ఆస్థానంలో నాకంటే గొప్ప పండితులు లేరని ఒప్పుకుని నా జయపత్రం ఇవ్వండి అని సవాలు విసిరాడు. విద్యాసాగరుని పాండిత్యం చూసి అష్టదిగ్గజాలు కూడా ఆయనతో వాదించడానికి జంకిపోయారు. రాయలవారికి పరువు పోతుందేమో అన్న దిగులు పట్టుకుంది. సరిగ్గా అప్పుడే తెనాలి రామకృష్ణుడు ముందుకొచ్చి, ప్రభు, ఈ సవాల్ను నేను స్వీకరిస్తున్నాను. రేపు ఉదయం సభలో వాదన పెట్టుకుందామని చెప్పాడు. సభలో ఉత్కంఠ వాతావరణం. మరుసటి రోజు ఉదయం సభ వైభవంగా ప్రారంభమైంది. తెనాలి రామకృష్ణుడు తన చేతిలో పట్టు వస్త్రంతో చుట్టబడిన ఒక పెద్ద గ్రంథాన్ని పట్టుకుని సభలోకి ప్రవేశించాడు. ఆ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా గౌరవంగా పీఠంపై ఉంచాడు. విద్యాసాగరుడు ఆ గ్రంథాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రామకృష్ణ, ఇంతకీ నువ్వు వాదనకు తెచ్చిన ఈ మహాగ్రంథం పేరేమిటి అని అడిగాడు. రామకృష్ణుడు గంభీరంగా, పండితుల వారు, ఇది అత్యంత నిగూఢమైన తిలకాష్ట మహిష మహిషీ బంధనం అనే గ్రంథం అని సమాధానమిచ్చాడు. ఆ పేరు వినగానే విద్యాసాగరునికి నోట మాట రాలేదు. తన జీవితంలో ఎన్నో వేదాలు, శాస్త్రాలు చదివాడు, కానీ తిలకాష్ట మహిష మహిషీ బంధనం అనే పేరు గల గ్రంథం గురించి ఎక్కడ వినలేదు, చదవలేదు. రామకృష్ణుడు చెప్పిన ఈ గ్రంథంలో ఏముందో, వాదనలో తాను ఓడిపోతే తన పరువు ఏమవుతుందో అని విద్యాసాగరుడు భయపడిపోయాడు. ఆ రాత్రికి ఎవరికి చెప్పకుండా తన సామాగ్రి సర్దుకుని విజయనగరం వదిలి పారిపోయాడు. అసలు గ్రంథంలో ఏముంది? మరుసటి రోజు ఉదయం సభకు విద్యాసాగరుడు రాకపోవడంతో ఆయన పారిపోయాడని అందరికీ అర్థమైంది. రాయలవారు ఎంతో సంతోషించి రామకృష్ణుడిని మెచ్చుకుంటూ, రామకృష్ణ, ఇంతకు ఈ తిలకాష్ట మహిష మహిషీ బంధనం అనే గ్రంథంలో ఏముందో మాకు కూడా కాస్త చూపిస్తారా అని అడిగారు. రామకృష్ణుడు నవ్వుతూ ఆ పట్టు వస్త్రాన్ని విప్పాడు. అందులో ఉన్నది ఏంటో చూసి సభలోని వారందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు. అందులో ఉన్నవి తిల అంటే నువ్వుల చెట్టు పుల్లలు, కాష్ట అంటే కట్టె లేదా కర్ర, మహిష అంటే గేదె, మహిషీ బంధనం గేదెను కట్టే తాడు అంటే నువ్వుల కట్టెలను గేదెను కట్టే తాడుతో చుట్టి తెచ్చాడన్నమాట. దానికి సంస్కృతంలో అంత పెద్ద పేరు పెట్టి విద్యాసాగరుణ్ణి మానసికంగా భయపెట్టాడు. తెనాలి రామకృష్ణుడి సమయస్ఫూర్తికి, తెలివితేటలకు శ్రీకృష్ణదేవరాయలు మురిసిపోయి ఆయన్ను సత్కరించి విలువైన బహుమతులు అందజేశాడు. ఈ కథలో నీతి, ఎంతటి పెద్ద సమస్యనైనా లేదా శత్రువునైనా భయంతో కాకుండా సమయస్ఫూర్తి, చమత్కారం మరియు ధైర్యంతో సులభంగా ఎదుర్కొని విజయం సాధించవచ్చు.